విభజన జరిగింది. కొంత నేనే హైదరాబాద్ని సైబరాబాద్ని అభివృద్ధి చేశాను. ఈరోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఏంటంటే సైబరాబాద్ నగరం. అది నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా తయారైంది. అదే సమయంలో విభజన జరిగిన తర్వాత నేను ఎప్పుడూ ఆలోచించేవాడిని, నేను చేసిన ఒక నగరం తెలంగాణకి వెళ్ళింది, మంచిది, అక్కడుండేవాళ్ళు బాగుపడ్డారు, ఇక్కడుండే వాళ్ళని కూడా బాగు చేయాలి, వారితో సమానంగా పైకి తేవాలన్నది నా జీవిత ఆశయమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాను. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విభజన జరిగింది. కొంత నేనే హైదరాబాద్ని సైబరాబాద్ని అభివృద్ధి చేశాను. ఈరోజు దేశంలో హైయెస్ట్ తలసరి ఆదాయం ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఏంటంటే సైబరాబాద్ నగరం. అది నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా తయారైంది. అదే సమయంలో విభజన జరిగిన తర్వాత నేను ఎప్పుడూ ఆలోచించేవాడిని, నేను చేసిన ఒక నగరం తెలంగాణకి వెళ్ళింది, మంచిది, అక్కడుండేవాళ్ళు బాగుపడ్డారు, ఇక్కడుండే వాళ్ళని కూడా బాగు చేయాలి, వారితో సమానంగా పైకి తేవాలన్నది నా జీవిత ఆశయమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఎప్పుడు ఆలోచించినా 24 గంటలు అదే ఆలోచిస్తూ ఉంటాను. సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా ఒక తేదీ అంటే ఆ డేట్లో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.